ఓకే. యా ఫంక్షనల్ డిపెండెన్సీ అంటే ఏంటి? ఫర్ ఈచ్ వాల్యూ ఆఫ్ ఎక్స్ దేర్ మస్ట్ బి ఓన్లీ వన్ వాల్యూ ఆఫ్ వై. ఫర్ ఈచ్ వాల్యూ ఆఫ్ ఎక్స్ దేర్ మస్ట్ బి ఓన్లీ వన్ వాల్యూ ఆఫ్ వై. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనేది స్టూడెంట్ ఐడి కాలం అనుకోండి, వై అనేది స్టూడెంట్ నేమ్ కాలం అనుకోండి. ఓకే, ఎక్స్ అనేది స్టూడెంట్ ఐడి కాలము, వై అనేది ఏంటి స్టూడెంట్ నేమ్ కాలం అనుకోండి. ఓకే, నేమ్ కాలం అనుకోండి. స్టూడెంట్ ఐడి ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ ఐడి చెప్పండి 20301 అనుకో. 20301 అనగానే ఒక్క పిల్లోడే లెగవాలి, ఒక్కడే లెగవాలి. అవునా కాదా? ఒక స్టూడెంటే రావాలి. 20301 అంటే ఒక స్టూడెంటే ప్రెసెంట్ మేడం అని చెప్పాలి. అవునా కాదా? అలా ఒక్క స్టూడెంటే ఫర్ ఈచ్ వాల్యూ, అంటే ఫర్ ఈచ్ వాల్యూ ఆఫ్ ఎక్స్ దేర్ మస్ట్ బి ఓన్లీ వన్ వాల్యూ ఆఫ్ వై. అంటే ఎక్స్ యొక్క ఏదైనా వాల్యూ తీసుకుంటే ఆ ఎక్స్ వాల్యూ నేను కాల్ చేస్తే ఒక స్టూడెంటే లెగవాలి. ఓకే, దెన్ వీ కెన్ సే దేర్ ఈస్ ఎ ఫంక్షనల్ డిపెండెన్సీ బిట్వీన్ ఎక్స్ అండ్ వై. అప్పుడు మనం ఏం చేయగలం, చెప్పగలం ఎక్స్ వైకి మధ్య ఫంక్షనల్ డిపెండెన్సీ ఉంది అని చెప్పగలం. దాన్ని ఎలా రిప్రజెంట్ చేస్తారు? ఎక్స్ యారో వై అని రిప్రజెంట్ చేస్తారు. ఇక్కడ చూడండి ఇలా. యా, ఎనీ డౌట్? ఓకే, సో కమింగ్ టు ఈ ఫంక్షనల్ డిపెండెన్సీ చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది అర్థమవుతేనే మనం ఇంకా నార్మల్ ఫార్మ్స్ గురించి వెళ్దాం. ఓకేనా? యా, ఫస్ట్ నార్మల్ ఫామ్ ని షార్ట్ కట్ ఏంటి? 1NF. 1NF అంటే ఫస్ట్ నార్మల్ ఫామ్. 1NF అంటే ఫస్ట్ నార్మల్ ఫామ్. ఓకే, ఫస్ట్ నార్మల్ ఫామ్ ఒక టేబుల్. ఫర్ ఏ టేబుల్ టు బి ఇన్ ఫస్ట్ నార్మల్ ఫామ్, ఒక టేబుల్ ఫస్ట్ నార్మల్ ఫామ్ లో ఎప్పుడు ఉంటుంది అంటే ఆ టేబుల్లో అటామిక్ వాల్యూస్ ఉంటేనే అది ఫస్ట్ నార్మల్ ఫామ్ లో ఉంటుంది. For a table to be in first normal form, the table must contain atomic values. Atomic values అంటే ఏంటి? ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాలం ఇది చూడండి, ఈ సెల్ చూడండి. దీంట్లో అటామిక్ అంటే డివైడ్ చేయలేని కాలమ్స్. ఓకే, దీంట్లో 2 ఫోన్ నంబర్లు ఉన్నాయి, దీన్ని డివైడ్ చేయొచ్చు కదా. ఇది ఒక ఫోన్ నంబరు, ఓకే 99, ఇది ఇంకో ఫోన్ నంబరు. సో ఈ సెల్లో అటామిక్ వాల్యూస్ ఉన్నాయా? హలో హలో మేడం చెప్పండి మేడం. ఉన్నాయా అని క్వశ్చన్ అడిగాను, చెప్పండి అంటావేమ్మా? అసలు నువ్వు ఎప్పుడు కాలేజ్కి రావుగా? వెళ్ళిపోయాడా మనోజ్? వచ్చాను మేడం ఇప్పుడు. ఉమ్. ఓకే, యా, నేను క్వశ్చన్ అడిగాను, దానికి ఆన్సర్ చెప్పు. ఈ సెల్లో అటామిక్ వాల్యూస్ ఉన్నాయా? ఉన్నాయి మేడం, ఫోన్ నెంబర్. అటామిక్ వాల్యూస్ అంటే డివైడ్ చేయలేనివి. డివైడ్ చేయగలుగుతున్నాం కాబట్టి ఇవి అటామిక్ వాల్యూ కాదు. అటామిక్ వాల్యూ అంటే డివైడ్ చేయలేనివి, సింగిల్ వాల్యూ. అటామిక్ వాల్యూ అంటే సింగిల్ వాల్యూ. ఇక్కడ అటామిక్ వాల్యూ ఉందా? సింగిల్ వాల్యూ ఉందా ఇక్కడ? ఒక లేదు వాల్యూ మేడం. ఉందా? లేదు. మరి అప్పుడు ఈ టేబుల్ ఫస్ట్ నార్మల్ ఫామ్ లో ఉందా? లేదు మేడం. ఓకే, మా సాయి ఏది మిగతా వాళ్ళు జాయిన్ అవరా? యా, ఎంసీసీఎస్ సాయి. ఏమో మ్యామ్ తెలీదు. కొంచెం చెప్పవా? మీ వాళ్ళు బాగానే అంటారు, ధనుష్ ఓకే కాదు, మ్యామ్, భువను నేను ఇన్ఫార్మ్ భువను చేస్తాను. భువను, సూర్య వాళ్ళందరూ రెగ్యులర్ వస్తారు. ఓకే మ్యామ్. ఉమ్. ఓకే, మేడం గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. యా, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. మిగతా వాళ్ళు లేరమ్మా. మిగతా అబ్బాయి ఎవరు? సాయి, డేటా సైన్స్ సాయి. ఇంకో అబ్బాయి మన నాగేంద్ర రెడ్డి. వచ్చాడు మేడం ఇద్దరు. మేడం నేనే మేడం, నాగేంద్ర. నువ్వు కాదు, అబ్బాయి పేరేంటి? నాగరాజు. నాగరాజు. సిఆర్ మేడం వాడు. సిఆర్ఏడి వస్తాడుగా ఇప్పుడు. జాయిన్ అవుతాడు మేడం.
ఇంకో అబ్బాయి యుగంధర్ ఏడి యుగంధర్ ఆన్లైన్ క్లాస్లో కూడా అడుక్కోవాలా రండి క్లాస్ జాయిన్ అవ్వండి అని. అలాగే ప్రెజెంట్ ఉంది మేడం, అందుకే వాళ్ళు రారు. ఓకే, సో దీంట్లో అటామిక్ వాల్యూస్ లేవు అన్నప్పుడు దాన్ని అటామిక్ వాల్యూస్ లేనప్పుడు ఈ టేబుల్ అనేది ఫస్ట్ నార్మల్ ఫామ్లో లేదు. ఓకే, ఫస్ట్ నార్మల్ ఫామ్లో కన్వర్ట్ చేయాలి అని అంటే ఇదిగో 1 సాయి, ఇదిగో ఈ ఫోన్ నంబరు ఇలా ఇలా ఒకటి ఈ విధంగా మనం రాయొచ్చు. 1 సాయి ఫోన్ నంబర్ మళ్ళీ సెపరేట్గా, 1 సాయి అతని సెకండ్ నంబరు సెపరేట్గా. ఓకే, మరి మీరు అడగచ్చు మేడం ఇదే బాగుంది కదా, ఇది చూడండి మళ్ళీ ఇదే స్టూడెంట్ ఐడిను స్టూడెంట్ నేమ్ మళ్ళీ 2 సార్లు ఇక్కడ 2 రోస్లో రాశారు కదా అని అనొచ్చు. కానీ ఇలా రాస్తే అమ్మా మనం ఎస్క్యూఎల్ క్వైరీస్ రాసేటప్పుడు డేటా రిట్రీవ్ చేయటం చాలా కష్టం. ఓకేనా? ఓకే, ఇంకో విధం ఏంటంటే ఈ ఫోన్ 1 అని ఒకటి, ఫోన్ 2 అని ఇంకో కాలం పెట్టచ్చు. దట్ ఈస్ అనదర్ సొల్యూషన్ టు కన్వర్ట్ దిస్ టేబుల్ ఇంటూ ఫస్ట్ నార్మల్ ఫామ్. ఓకే, ఇంకో సొల్యూషన్ ఏంటి? ఓకే, ఈ టేబుల్ అయితే ఫస్ట్ నార్మల్ ఫామ్లో లేదు. దీన్ని ఫస్ట్ నార్మల్ ఫామ్లో కన్వర్ట్ చేయాలి అని అంటే ఇట్లా కూడా రాయొచ్చు. ఫోన్ 1, ఫోన్ 2. ఓకే, ఓకే, ఈ విధంగా కూడా మనం ఈ టేబుల్ని ఫస్ట్ నార్మల్ ఫామ్లో కన్వర్ట్ చేయొచ్చు. ఈ టేబుల్ని ఫస్ట్ నార్మల్ ఫామ్లో కన్వర్ట్ చేయడానికి ఈ విధంగా అయినా రాయొచ్చు ఆర్ ఈ విధంగా అయినా రాయొచ్చు. ఓకే, నౌ ద టేబుల్ is containing only atomic values or single values. Now the table is set to contain atomic values or single values in each and every cell of the table. Okay, not only that, for a table to be in first normal form, we have to identify the primary key. We have to identify the primary key. Primary key ante entamma? What is 3 rakala keys cheppa. Entavi? Super key, candidate key, primary key. Super key ante enti? A column or a group of columns that uniquely identify each and every row in a table is called super key or super key. Ante. Column or group of columns that uniquely identifies each and every row in a table is called super key. సూపర్ కీలో మినిమల్ సూపర్ కీని మనం క్యాండిడేట్ కీ అంటాం. మినిమల్ సూపర్ కీని క్యాండిడేట్ కీ అంటాం. క్యాండిడేట్ కీ అన్న సూపర్ కీ అన్న ఒకటే, కానీ అది మినిమైజ్డ్గా ఉంటే, సూపర్ కీ కనుక మినిమైజ్డ్గా ఉంటే దాన్ని క్యాండిడేట్ కీ అంటాం. అర్థమైందా? సో ఎవ్రీ క్యాండిడేట్ కీ ఈజ్ ఏ సూపర్ కీ. ఆ క్యాండిడేట్ కీస్లో ఒక కీని మనం ప్రైమరీ కీ కింద చూస్ చేసుకుంటాం. ఓకే, ఎప్పుడో క్లాస్కి వచ్చి అసలు ఎప్పుడు క్లాస్ విన్న వాళ్ళకి అర్థం కాదు. ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, చాలా కాంప్లికేటెడ్. ఇది కాన్సెప్ట్ కూడా చాలా కష్టమైన కాన్సెప్ట్ ఇది. సో నేను ఎన్నోసార్లు చెప్పా సూపర్ కీ అంటే ఏంటి, క్యాండిడేట్ కీ అంటే ఏంటి, ప్రైమరీ కీ అంటే ఏంటి అని. యా, సో ఆ టేబుల్లో మనం ప్రైమరీ కీ కూడా ఐడెంటిఫై చేయాలి. దానికి అటామిక్ వాల్యూస్ ఉండేటట్టు చూడటమే కాకుండా ఆ టేబుల్కి మనం ప్రైమరీ కీ కూడా ఐడెంటిఫై చేస్తే అప్పుడు ఆ టేబుల్ ఫస్ట్ నార్మల్ ఫామ్లో ఉన్నట్టు. ఓకే, హౌ టు ఐడెంటిఫై? వీ హ్యావ్ టు ఐడెంటిఫై ద ప్రైమరీ కీ. ఇక్కడ చూస్తే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఈ టేబుల్ చూసుకుంటే మనం ప్రైమరీ కీ ఎస్ఐడి కింద పెట్టలేం, ఎందుకంటే ఈ కాలంలో డూప్లికేట్ వాల్యూస్ ఉన్నాయి. ఎస్ నేమ్ కూడా ఈ కాలంని కూడా మనం ప్రైమరీ కీ కింద పెట్టుకోలేం, ఎందుకంటే ఈ కాలంలో కూడా మనకి డూప్లికేట్ వాల్యూస్ ఉన్నాయి. ఈ కాలంని మనం ప్రైమరీ కీ కింద పెట్టుకోవచ్చు, ఫోన్ని. ఓకే, ఈ కాలంని మనం ప్రైమరీ కీ కింద పెట్టుకోవచ్చు. ఓకే, యా, ఓకే, ఈ కాలంని మనం ప్రైమరీ కీ కింద పెట్టుకోవచ్చు, ఫోన్ని. ఓకే, సో సూపర్ కీస్ ఏమంటి? సూపర్ కీ అంటే ఏంటమ్మా? సూపర్ కీ ప్రస్తుతం ఈ డేటా ఉంటే సూపర్ కీ ఈజ్ ఈక్వల్ టు ఓకే ఎస్ఐడి, ఎస్ నేమ్, ఫోన్. ఇది ఒక సూపర్ కీ. ఇంకోటి
ఫోన్ అనేది కూడా ఒక సూపర్ కీ. దాంట్లో మినిమం ఉన్నది ఏంటి? ఫోన్. ఈ చూడండి, ఈ సూపర్ కీలో ఫోన్ ఆల్రెడీ ఉంది. ఫోన్ ఉంది. ఓకే. కానీ ఈ సూపర్ కీలో కూడా ఫోన్ ఉంది. సో మినిమం ఏది మినిమం ఏంటి? ఫోనే కదా. సో ఆ ఫోన్ని మనం క్యాండిడేట్ కీ కింద సెలెక్ట్ చేసుకుంటాం. ఎందుకంటే క్యాండిడేట్ కీ ఈజ్ నథింగ్ బట్ మినిమైజ్డ్ సూపర్ కీ. ఓకే. ఓకే. సో క్యాండిడేట్ కీ 2 వస్తే దాంట్లో ఒక దాన్ని మనం ప్రైమరీ కీ కింద చూస్ చేసుకుంటాం. మన క్యాండిడేట్ కీయే ఒక కాలం వచ్చినప్పుడు ఇంకా దాన్నే మనం ప్రైమరీ కీ కింద చూస్ చేసుకుంటున్నాం. సో నౌ దిస్ టేబుల్ okay, this table is said to be in first normal form. Now this table is said to be in first normal form. Even this table is also said to be in first normal form. Okay. In this, the primary key is or the candidate key is primary key, candidate key. Okay. అన్ని చెప్తాం. సూపర్ కీ ఏంటి? ఓకే. సూపర్ కీస్ ఏంటి? ఉత్తి ఎస్ఐడి ఇట్సెల్ఫ్ ఈజ్ ఏ సూపర్ కీ. ఎందుకంటే ప్రతి స్టూడెంట్కి యూనిక్ ఐడెంటిఫైయర్, యూనిక్ రోల్ నెంబర్ ఉంటుంది. ఓకే. దాంతో యూనిక్ ఎస్ఐడితో ఏది కంబైన్ చేసినా అది కూడా యూనిక్ అవుద్దమ్మా. ఎస్ఐడితో ఏది కంబైన్ చేసినా అది యూనిక్ అవుద్ది. సో ఇవన్నీ మనకి సూపర్ కీస్. ఓకే. ఫోన్ 1 ఎక్స్ట్రా, అది కూడా సూపర్ కీయే. ఫోన్ 2 కూడా రిపిటీషన్స్ లేదు కాబట్టి అది కూడా సూపర్ కీయే. ఓకే. ఎస్ఐడి ఎస్ నేమ్ ఫోన్ 1. ఓకే. ఇంకా అన్ని కాంబినేషన్స్ వస్తాయమ్మా, ఇంకా చాలా రాయొచ్చు. ఓకే. ఫోన్ 1 ఫోన్ 2 ఎస్ఐడి ఎస్ నేమ్ ఫోన్ 1 ఫోన్ 2 చాలా రాయొచ్చు. ఓకే. ఇవన్నీ సూపర్ కీసే. ఓకే. ఇది కూడా రావస్తుంది. ఇది కూడా అదే ఫోన్ 1తో కాంబినేషన్ చేసేవన్నీ ఫోన్ 1 ఎస్ఐడి. ఫోన్ 1 ఎస్ఐడి అది కూడా మనకి సూపర్ కీ ఎక్సెట్రా. ఓకే. దాంట్లో క్యాండిడేట్ కీ ఏంటి? మినిమంది ఏంటి? ఓన్లీ ఒక కాలంతో మనం ఐడెంటిఫై చేయగలిగినప్పుడు ఎస్ఐడి ఒకటి. ఓకే. ఫోన్ 1 ఒకటి, ఇండివిజువల్గా ఉన్నాయి కదా అవి. ఫోన్ 2 ఒకటి క్యాండిడేట్ కీస్. దాంట్లో మనం ఏదో ఒక దాన్ని ప్రైమరీ కీ కింద చూస్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ప్రైమరీ కీ కింద నేనేం చూస్ చేసుకుంటాను? ఎస్ఐడి. ఎనీ డౌట్స్? ఓకే. ఎనీ డౌట్స్ అమ్మా? ఏమైనా అర్థమైందా? ఏంటో ఎవరికి చెప్పుకుంటున్నానో గాల్లో చెప్పుకున్నట్టుంది. హలో అమ్మా, ఎంపీసీఎస్ వాళ్ళు అడగంగానే చెప్పండి ఏంటి పద్దాకలా చెప్పడమేనా? మీ నుంచి ఆన్సర్ రాదా? చెప్పండి అంతే, చెప్పు అంతే. అది ఎక్కిందా లేదా మనకు అనవసరమా? అటెండెన్స్ కావాలి అందుకనే వచ్చారు. అటెండెన్స్ వేసేసుకుందాము, వెళ్ళిపోదామా ఇంకా? మీరు చదివేసుకుంటారు కదా, అర్థమైనా అవ్వకపోయినా బట్టి కొట్టేసి. ఏదైనా రెస్పాన్స్ ఇస్తే కొంచెం హ్యాపీనెస్ వస్తుంది. ఓకే, వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాను అని. అసలు ఏం రెస్పాన్స్ లేదమ్మా. ఇది చాలా కష్టమైన కాన్సెప్ట్, చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అని చెప్పాను. ఆల్రెడీ ఫస్ట్ నార్మల్ ఫామ్ అంటే ఏంటో బోర్డు మీద రాసేసాను నిన్న క్లాస్లో. సూపర్ కీ, క్యాండిడేట్ కీ, ప్రైమరీ కీ గురించి 100 సార్లు చెప్పుంటాను నేను క్లాస్లో. ఓకే. Next comes second normal form. Second normal form. For a table to be in second normal form, the table must be in first normal form. Okay. ఒక టేబుల్ సెకండ్ నార్మల్ ఫామ్లో ఉండాలి అని అంటే ఆ టేబుల్ ఫస్ట్ నార్మల్ ఫామ్లో ఉండాలి. ప్లస్ ఇట్ మస్ట్ నాట్ కంటైన్ పార్షియల్ డిపెండెన్సీ. పీడీ అంటే ఏంటి? పార్షియల్ డిపెండెన్సీ. ఓకే. పార్షియల్ డిపెండెన్సీ అంటే ఏంటి? ఓకే.
So before I tell you about partial dependency, you must know what is a prime attribute or a non-prime attribute. Okay, or key attribute or non-key attribute. Okay, పార్షియల్ డిపెండెన్సీ మీకు చెప్పాలి అని అంటే మీకు ప్రైమ్ అట్రిబ్యూట్ అంటే ఏంటి, నాన్ ప్రైమ్ అట్రిబ్యూట్ అంటే ఏంటి, కీ అట్రిబ్యూట్ అంటే ఏంటి, నాన్ కీ అట్రిబ్యూట్ అంటే ఏంటి తెలియాలి. ఓకే, క్యాండిడేట్ కీలో ఉన్నవన్నీ కీ అట్రిబ్యూట్స్ అమ్మా. ఎనీ అట్రిబ్యూట్ దట్ ఈస్ పార్ట్ ఆఫ్ ఎ క్యాండిడేట్ కీ ఈజ్ ఏ కీ అట్రిబ్యూట్ అండ్ ఆల్ అదర్ ఆర్ నాన్ కీ అట్రిబ్యూట్స్. క్యాండిడేట్ కీలో పార్ట్ అయిన కాలమ్స్ అన్ని కీ అట్రిబ్యూట్స్ అమ్మా. క్యాండిడేట్ కీలో పార్ట్ కానీ కాలమ్స్ అన్ని నాన్ కీ అట్రిబ్యూట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఈ టేబుల్ చూడండి. ఓకే, ఈ టేబుల్ చూడండి. స్టూడెంట్ ఐడి 1, సబ్జెక్ట్ ఐడి 1, మార్క్స్, సబ్జెక్ట్ నేమ్. సో ఒక స్టూడెంట్ ఐడి రోల్ నెంబర్ 1కి, సబ్జెక్ట్ ఐడి ఆ 1, సబ్జెక్ట్ కోడ్ ఏంటి 1, సబ్జెక్ట్ కోడ్ 1కి, అబ్బాయికి వచ్చిన మార్క్స్ 56, ఆ సబ్జెక్ట్ ఏంటి అంటే సి. సో రోల్ నెంబర్ 1కి సి లాంగ్వేజ్లో ఎన్ని మార్క్స్ వచ్చినాయి, 56 వచ్చినాయి. ఓకే, అలానే రోల్ నెంబర్ 1కి 2 అంటే జావా లాంగ్వేజ్లో 85 మార్క్స్ వచ్చినాయి. రోల్ నెంబర్ 2కి 1 అంటే సి లాంగ్వేజ్లో 59 మార్క్స్ వచ్చినాయి. దీంట్లో మనకి ప్రైమరీకి దీంట్లో ఫస్ట్ క్యాండిడేట్కి చెప్పేయచ్చు. క్యాండిడేట్కి ఏంటి, ఒక స్టూడెంట్కి ఒక సబ్జెక్ట్లో ఒకసారే మార్క్స్ వేస్తారు, 2-3 సార్లు మార్క్స్ వేయరు. సో ఎస్ఐడి సబ్జెక్ట్ ఐడి అనేది మనకి క్యాండిడేట్ కీ. ఎస్ఐడి సబ్జెక్ట్ ఐడి అనేది క్యాండిడేట్ కీ. ఓకే, సో దిస్ ఈస్ ద క్యాండిడేట్ కీ. మరి క్యాండిడేట్ కీలో పార్ట్ అయిన కాలమ్స్ అన్నీ మనం ప్రైమ్ అట్రిబ్యూట్స్ ఆర్ కీ అట్రిబ్యూట్స్ అని చెప్పుకుంటాం. ఓకే, క్యాండిడేట్ కీలో పార్ట్ అయిన ప్రతి కాలమ్ని మనం కీ అట్రిబ్యూట్ ఆర్ ప్రైమ్ అట్రిబ్యూట్ కింద చెప్పుకుంటాం. సో క్యాండిడేట్ కీతో పార్ట్ అయిన కాలమ్స్ ఏంటి, ఇక్కడ ఎస్ఐడి సబ్జెక్ట్ SUB_ID. సో ఈ రెండు మనకి కీ ఆర్ ప్రైమ్ అట్రిబ్యూట్స్. మిగిలినవి ఏంటి, మార్క్స్, సబ్జెక్ట్ నేము, ఈ రెండు ఏంటి నాన్ కీ ఆర్ నాన్ ప్రైమ్ అట్రిబ్యూట్స్. యా, నాన్ కీ ఆర్ నాన్ ప్రైమ్ అట్రిబ్యూట్స్. కొంచెం రిపీట్ చేస్తే కొంచెం గుర్తుంటుంది బుర్రలో. అసలు ఏంటో ఎవరికి చెప్తున్నాను నాకు అర్థం కావట్లేదమ్మా, కొంచెం ఆన్సర్ చెయ్యండి. ఓకే మ్యామ్. ఓకే, సో పార్షియల్ డిపెండెన్సీ అంటే ఏంటంటే పార్ట్ ఆఫ్ ద క్యాండిడేట్కి, ఇక్కడ క్యాండిడేట్కి 2 కాలమ్స్ని కలిపి క్యాండిడేట్ కీ కింద తీసుకున్నాం. 2 కాలమ్స్ని కలిపి నేను క్యాండిడేట్ కీ కింద తీసుకున్నాం. ఓకే, ఒక్క నిమిషం అమ్మా. యా, 2 కాలమ్స్ని కలిసి మనం క్యాండిడేట్ కీ కింద తీసుకున్నాం. ఓకే, 2 కాలమ్స్ ఎస్ఐడి ఒక కాలం, సబ్జెక్ట్ ఐడి ఒక కాలంని కలిపి మనం క్యాండిడేట్ కీ కింద తీసుకున్నాం. ఓకే, ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇలా రిప్రజెంట్ చేస్తున్నా, ఇది ఎస్ఐడి. ఓకే, ఇది sub_ID. ఈ రెండింటిని కలిపి మనం క్యాండిడేట్ కీ కింద తీసుకున్నాం. అవునా, దీంట్లో ఒక పార్ట్ ఆఫ్ ది క్యాండిడేట్ కీ, ఇది ఒక పార్ట్ ఆఫ్ ద క్యాండిడేట్ కీ కదా, ఇదంతా ఏంటి, దిస్ ఈస్ జస్ట్ ఏ పార్ట్ ఆఫ్ క్యాండిడేట్ కీ. ఈ పార్ట్ ఆఫ్ క్యాండిడేట్ కీ అంటే ఓన్లీ సబ్జెక్ట్ ఐడితోనే పార్ట్ ఆఫ్ క్యాండిడేట్ కీ డిటర్మైన్స్ ఇఫ్ a part of candidate key determines a non key. Yes, సబ్జెక్ట్ ఐడి చెప్పంగానే సబ్జెక్ట్ నేమ్ వచ్చేస్తుంది కదా, యూనిక్గా వస్తుంది, ఒకటే వస్తుంది. సబ్జెక్ట్ ఐడి 1 అనగానే ఒక సబ్జెక్టే వస్తుంది, 2-3 సబ్జెక్టులు వస్తాయా, రావు కదా. సో పార్ట్ ఆఫ్ ద క్యాండిడేట్ కీ ఈజ్ డిటర్మైనింగ్ ఆర్ హ్యావింగ్ ఏ ఫంక్షనల్ డిపెండెన్సీ విత్ సబ్జెక్ట్ నేమ్ ఆర్ నాన్ కీ. ఈ సబ్జెక్ట్ నేమ్ ఏంటి, నాన్ కీ. చూడండి, నాన్ కీ. ఓకే, if in the table if there is a candidate key and
అండ్ ద క్యాండిడేట్ కీ ఈస్ ఎ గ్రూప్ ఆఫ్ 2 కాలమ్స్ ని కానీ 3 కాలమ్స్ ని కానీ మనం క్యాండిడేట్ కీ కింద పెట్టుకుంటే ఇఫ్ పార్ట్ ఆఫ్ ద క్యాండిడేట్ కీ ఈస్ డిటర్మైనింగ్ ఏ నాన్ కీ దెన్ ద టేబుల్ ఈస్ సెట్ టు కంటైన్ పార్షియల్ డిపెండెన్సీ. Then the table is said to contain partial dependency. Okay, ma? If Okay, part ma'am. of a candidate key, yeah, if part of candidate key determines a non-key, if part of candidate key determines a non-key, then this table is said to have partial dependency. But for this table to be in second normal form, it must not contain partial dependency. ఈ డిపెండెన్సీ మనం ఉండకూడదు. మరి ఈ డిపెండెన్సీ లేకుండా చెయ్యాలి అని అంటే ఈ టేబుల్ని, ఈ పెద్ద టేబుల్ని 2 టేబుల్స్ కింద డివైడ్ చేసాం. ఇదొకటి కింద. ఓకే, ఎస్ఐడి, సబ్జెక్ట్ ఐడి, మార్క్స్ ఒక టేబుల్ కింద చేసాం. సబ్జెక్ట్ ఐడి, సబ్జెక్ట్ నేమ్ ఇంకో టేబుల్ కింద చేసాం. ఓకే, దీనివల్ల పార్షియల్ డిపెండెన్సీ అనేది పోయింది. అప్పుడు ఈ 2 టేబుల్స్ సెకండ్ నార్మల్ ఫామ్ లో ఉన్నాయి. ఇప్పుడు ఈ 2 టేబుల్స్ మనకి సెకండ్ నార్మల్ ఫామ్ లో ఉన్నాయి. ఎనీ డౌట్స్? ఓకే, కొంచెం టైం ఇస్తాను, రాసుకోండి. 2 minutes టైం ఇస్తాను, రాసుకోండి. అయిపోయాక చెప్పండి, రాసుకోవటం అయిపోయాక చెప్పండి, నేను థర్డ్ నార్మల్ ఫామ్ చెప్తాను. ఓకే, ఇది రాయొద్దు. ఓకే, రాసుకుంటే రాసుకోండి, నో ప్రాబ్లం. ఇది కూడా రాసుకోవచ్చు, మీ ఇష్టం. ఇది రాయద్దమ్మా, ఇది ఫస్ట్ నార్మల్ ఫామ్ది. కొంచెం ఇక్కడ కనబడుతుంది కానీ ఇది ఫస్ట్ నార్మల్ ఫామ్ది, ఇది రాయద్దు. యా, అయిపోతే నెక్స్ట్ థర్డ్ నార్మల్ ఫామ్కి వెళ్దాం. అయిపోయిందా? ఎస్సా నోవా ఏంటి అర్థం అవ్వలే. అయిపోయింది మ్యామ్. ఓకే, నెక్స్ట్ కమ్స్ థర్డ్ నార్మల్ ఫామ్. థర్డ్ నార్మల్ ఫామ్ కి షార్ట్ కట్ ఏంటమ్మా? 3NF. ఓకే, ఫర్ ఏ టేబుల్ టు బి ఇన్ థర్డ్ నార్మల్ ఫామ్, the table must be in first, it must be in second normal form, and it must not contain transitive dependency. Okay, it must not contain transitive dependency. Transitive dependency అంటే ఏంటి? Okay, transitive dependency అంటే if non-key determines a if non-key determines a non-key, then it is said to have transitive dependency. Okay, non-key ante the columns that are not part of candidate key are called non-keys. If non-key determines a non-key,
then it is said to have transitive dependency. Non-key determines a non-key, then it is said to have transitive dependency. మరి ఈ టేబుల్కి ఇక్కడ స్టూడెంట్ ఐడి అనేది ప్రైమరీ కీ, ఆబ్వియస్లీ క్యాండిడేట్ కీ ఏంటి ఎస్ఐడి. ఓకే, దాన్నే మనం ప్రైమరీ కీ కింద చూస్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ క్యాండిడేట్కి ఒక్క కాలమే కాబట్టి పార్షియల్ డిపెండెన్సీ ఉండదు, అంతే కదా. క్యాండిడేట్కి కనుక గ్రూప్ ఆఫ్ కాలమ్స్ని మనం క్యాండిడేట్ కీ కింద పెట్టుకుంటేనే మనకి పార్షియల్ డిపెండెన్సీ వస్తుంది. ఇక్కడ ఒకటే క్యాండిడేట్ కీ, దాన్నే మనం ప్రైమరీ కీ కింద చూస్ చేసుకుంటాం కాబట్టి ఈ టేబుల్లో పార్షియల్ డిపెండెన్సీ లేదు. ఓకే, అటామిక్ వాల్యూస్ ఉన్నాయి, ఫస్ట్ అటామిక్ వాల్యూస్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ ఏంటి, పార్షియల్ డిపెండెన్సీ లేదు, ప్రైమరీ కీ ఐడెంటిఫై చేసేసాము. సో ఇది ఈ టేబుల్ ఖచ్చితంగా సెకండ్ నార్మల్ ఫామ్లో ఉంది. మరి ఈ ట్రాన్సిటివ్ డిపెండెన్సీ ఉందో లేదో చెక్ చేద్దాం. ఓకే అమ్మా, ఈ చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఓకే, ఏది మీకు అర్థం అవ్వడానికి, ఇది కాన్సెప్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఈ కాన్సెప్ట్ మీకు అర్థమవుతే రేపొద్దున పెద్ద ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ కాన్సెప్ట్ని మీరు అప్లై చేయగలగాలి. ఒకేసారి నేను పెద్ద ప్రాబ్లం తీసుకొని చెప్తే మీకు అర్థం కాదని, అది యూస్ఫుల్ కాకపోయినా ఇది ఇలాంటిది చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నా. ఓకే, ఎందుకంటే ఇక్కడ బోల్డ్ అండ్ టెర్మినాలజీ నేర్చుకుంటున్నారు ఆల్రెడీ, అందుకని మీకు కన్ఫ్యూజ్ చేయకుండా చిన్నది తీసుకున్న ఎగ్జాంపుల్. ఓకే, ఇక్కడ ఏంటంటే ఇక్కడ చూడండి, స్టేట్ విజయవాడ నుంచే వస్తున్నారు పిల్లలు, ఇంకా వేరే ఏపీ అనగానే ఏంటి విజయవాడే, అంతే. ఇక్కడ కూడా విజయవాడే, ఏపీ అనగానే విజయవాడే వస్తుంది, అవునా. తెలంగాణ అనగానే హెచ్వైడియే వస్తుంది. సో ఇప్పుడు స్టేట్కి సిటీకి ఫంక్షనల్ డిపెండెన్సీ ఉందా లేదా? స్టేట్ ఏపీ అనగానే ఎన్ని సిటీస్ వస్తున్నాయమ్మా ఈ టేబుల్లో? ఏపీ అనగానే ఎన్ని సిటీస్ వస్తున్నాయి? ఒకటి మ్యామ్. ఒకటి. సో విజయవాడ. తెలంగాణ అనగానే ఎన్ని సిటీస్ వస్తున్నాయి? ఓకే, అప్పుడు స్టేట్ కి సిటీకి రెండింటికి మధ్య ఫంక్షనల్ డిపెండెన్సీ ఉంది కదా, ఉంది. ఒకటే వస్తే దాని ఫంక్షనల్ డిపెండెన్సీ ఉందని అర్థం. ఫంక్షనల్ డిపెండెన్సీ ఉంది అంటే ఇది నాన్ కీయేగా, స్టేట్ అనేది నాన్ కీయేగా. క్యాండిడేట్ కి ఎస్ఐడి అంటే స్టేట్ నాన్ కీయే, సిటీ నాన్ కీయే. సో నాన్ కీ is determining non key. So this table is said to have transitive dependency. Okay, so this table is not in third normal form. In order to convert this into third normal form, we'll decompose the table or divide the table into two tables as shown below. Okay, yeah. Okay, ఒక నిమిషము, ఒక స్క్రీన్లో కనపడేటట్టు ముందుకు చెప్తా. ఓకేమా? Any doubts in this? No ma'am. Okay, so please make a note of it. I'll give you few minutes of time.
కడతాండి పైకి ఎత్తమా పైకి ఎత్తకూడదు. Okay, once you complete, you just tell me, ma, so that I can go ahead, because this is the end of unit 3. Unit 3 ఇవాళతో అయిపోయింది. అయిపోయింది మ్యామ్. అయిపోయిందా? ఓకే, ఇలా చెప్దామా? ఓకే, okay, so unit 4, ma, unit 4 I'll start. Already I have taught you unit 4, like DML commands, DDL commands, అవన్నీ యూనిట్ 4లో అమ్మా. యూనిట్ 4వి నేను ఆల్రెడీ చెప్పాను మీకు, ఇది ల్యాబ్స్లో, అవునా? యా, సో ఓకే, సో యూనిట్ 4లో యూనిట్ 4 ఎస్క్యూఎల్ అమ్మా. మీరు సిలబస్ కనుక చూసినట్టయితే యూనిట్ 4 వచ్చేసి ఎస్క్యూఎల్. ఎస్క్యూఎల్లో నేను డేటా టైప్స్ తప్ప డిఎంఎల్ కమాండ్స్ కానీ, డిడిఎల్ కమాండ్స్ కానీ, అగ్రిగేట్ ఫంక్షన్స్ కానీ చెప్పాను. ఓకే, ఒకసారి రీక్యాప్ ఇవ్వనా? ల్యాబ్లో అప్పుడప్పుడు చెప్పినవన్నీ. యా, 1 moment. యూనిట్ 2 అయిపోయింది, యూనిట్ 3 అయిపోయింది, ఇదిగోండి అప్ టు థర్డ్ నార్మల్ ఫామ్. ఓకే, ఇది నేను ఇంపార్టెంట్ కాదని నేను స్కిప్ చేశాను. పోర్షన్ అయిపోయాక టైం ఉంటే ఖచ్చితంగా నేను ఇది చెప్తాను. దీనికి వీడియో ఆల్రెడీ నేను ప్రొవైడ్ చేశాను. మీకు ప్రొవైడ్ చేయకపోతే మళ్ళీ నేను ఫార్వర్డ్ చేస్తాను. ఓకే, ఎస్క్యూఎల్లోకి వచ్చి కమాండ్స్ ఇన్ ఎస్క్యూఎల్ డేటా టైప్స్ ఇది అవ్వలేదు. డిడిఎల్ కమాండ్స్ చెప్పానమ్మా. వాట్ ఆర్ ద డిడిఎల్ కమాండ్స్ చెప్పండి. డిడిఎల్ కమాండ్స్ చెప్పండి. డేటా డెఫినిషన్ లాంగ్వేజ్ కమాండ్స్ ఏంటి ఎస్క్యూఎల్లో? ఫస్ట్ పీపీటీ పంపించి ల్యాబ్లో చేపించాను కదా, చెప్పండి. క్రియేట్ చెప్తారా? వదిలేయండి, మానేయండి, చదవటం మానేయండి. ఆల్టరు, క్రియేట్ అంటే కొత్త టేబుల్ని క్రియేట్ చేయడానికి. ఆల్టర్ అంటే ఉన్న టేబుల్లో ఏదైనా ఆల్రెడీ ఉన్న టేబుల్లో కొత్త కాలం యాడ్ చేయాలన్నా. ఓకే, ఆల్టర్ అంటే ఆల్రెడీ ఉన్న టేబుల్లో కాలం యాడ్ చేయాలన్నా, కాలం యొక్క డేటా టైప్ని మార్చాలన్నా, కాలం యొక్క డేటా టైప్ని మార్చాలన్నా, కాలం ఒక కాలంకి కన్స్ట్రెయింట్, ఏదైనా కన్స్ట్రెయింట్ యాడ్ ఆర్ రిమూవ్ కన్స్ట్రెయింట్, ఒక కన్స్ట్రెయింట్ని పెట్టాలన్నా తీసేయాలన్నా మనం ఆల్టర్ టేబుల్ వాడతాం. రిమూవ్ కన్స్ట్రెయింట్స్, యాడ్ ఆర్ రిమూవ్ కాలమ్స్, యాడ్ ఆర్ రిమూవ్ కన్స్ట్రెయింట్స్. చేంజ్ ద డేటా టైప్,
or the size of the data type. Okay, next DDL commands alter తర్వాత rename, ఆల్రెడీ ఉన్న టేబుల్ కి కొత్త నేమ్ ఇవ్వాలన్నా రీనేమ్. ఓకే, ఇంకా డ్రాప్, ఉన్న టేబుల్ని డిలీట్ చేయాలన్నా డ్రాప్ చేసేయాలన్నా. యా, నెక్స్ట్ ట్రంకేట్ అంటారు కానీ నేను ట్రంకేట్ దీని కింద నేను చెప్పదలుచుకోలేదు. అసలు ట్రంకేట్ అసలే డిడిఎల్ కాదు, కానీ ప్రతి టెక్స్ట్ బుక్ ట్రంకేట్ కూడా డిడిఎల్ కింద చెప్పుద్ది. సో ఐ వోంట్ టెల్ ట్రంకేట్ హియర్. ఈ 4 చాలు, ఇవే మెయిన్. క్రియేట్ అంటే కొత్త టేబుల్ క్రియేట్ చేయటం, డ్రాప్ అంటే ఆల్రెడీ ఆ టేబుల్ని డ్రాప్ చేయటం, ఆల్టర్ అంటే ఉన్న టేబుల్ని మాడిఫై చేయటం. ఓకే, రీనేమ్ అంటే ఆ టేబుల్కి కొత్త నేమ్ ఇవ్వడం. ఓకేమా, దీస్ ఆర్ ద మెయిన్ 4 ఇంపార్టెంట్ DDL commands in SQL. Is it clear? ఇది గుర్తుందా? ఇది చేసాం ల్యాబ్లో, పీపీటీలో మీరు రాశారు బుక్లో. అమ్మా తెలుగేనమ్మా నేను మాట్లాడేది. యు వాంట్ మీ టు టీచ్ ఇన్ ఇంగ్లీష్? నా తెలుగు కూడా అర్థం కావట్లేదా? హలో, ఇవి చేసాం గుర్తుందా అండి? హలో, ఇది గుర్తుందా? మనం చేసాం ల్యాబ్ లో, గుర్తుంది మ్యామ్. రాయిపిచ్చాను బుక్ లో. వెరీ గుడ్. ఓకే, సెలెక్షన్ ఆపరేటర్, సెలెక్ట్ మీద బోల్డ్ కమాండ్ చేపించాను. ఏమిటవి? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కస్టమర్స్, అవునా? గుర్తుందా? సెలెక్ట్ చేశాం, ma'am. స్టార్ ఫ్రమ్ కస్టమర్ వేర్. ఆ సెలెక్ట్ కమాండ్స్ అన్ని సెలెక్షన్ ఆపరేషన్. మరి ప్రొజెక్షన్ ఆపరేషన్ అంటే అన్ని కాలమ్స్ వద్దు, సెలెక్ట్ స్టార్ వద్దు నాకు. కస్టమర్ టేబుల్లో అన్ని కాలమ్స్ నాకు వద్దు, ఓన్లీ నేమ్ కాలం, కస్టమర్ నేమ్సే కావాలి. అప్పుడు ఆ కాలం పేరు నేమ్, సెలెక్ట్ నేమ్ ఫ్రమ్ కస్టమర్స్. ఓకే, అది ప్రొజెక్షన్. ప్రొజెక్షన్స్ అంటే అన్ని కాలమ్స్ అక్కర్లే, కొన్ని కాలమ్సే కావాలి నాకు. దాంట్లో ఇక్కడ ఈ కమాండ్లో నేను ఉత్తి నేమ్ కాలమే కావాలి. ఓకే, అగ్రిగేట్ ఫంక్షన్స్ చెప్పండి. వాట్ ఆర్ ద అగ్రిగేట్ ఫంక్షన్స్? మ్యాక్స్ ఇస్ అగ్రిగేట్ ఫంక్షన్, చెప్పండి. నెక్స్ట్ చెప్పండి. మ్యాక్స్ అయితే ఇంకోటి ఏమవుద్ది? అగ్రిగేట్ ఫంక్షన్ మ్యాక్స్ ఒకటి, ఇంకోటి హలో 2 నిమిషాలు ఉంది, వెళ్ళిపోదాం. మ్యాక్స్ ఒక అగ్రిగేట్ ఫంక్షన్ అయితే ఇంకోటి ఏమవుద్దమ్మా? మిన్ను మేడం. ఓకే, మిన్ను, సమ్ము, ఓకే, ఏవిజీ యావరేజ్, కౌంట్, ఓకే, ఇంకోటి కౌంట్ ఆఫ్ స్టార్. ఇవి అగ్రిగేట్ ఫంక్షన్స్. తర్వాత డిఎంఎల్ కమాండ్స్. డిఎంఎల్ కమాండ్స్ చెప్పండి అమ్మా. డిఎంఎల్ డేటాని ఇన్సర్ట్ చేయడానికి, ఇన్సర్ట్, ఉన్న డేటాని మార్చడానికి అప్డేట్, డేటా ఇన్సర్ట్ చేయటం, డేటా డిలీట్ చేయటం, ఉన్న డేటాని మార్చడం అంతా డిఎంఎల్ కమాండ్స్. డేటాని డిలీట్ చేయటం, డిలీట్, యా, ఉన్న డేటాని డిస్ప్లే చేయటం, సెలెక్ట్, ఓకే. ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ డిఎంఎల్ కమాండ్స్. సెలెక్ట్, ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్. ఓకే, అసలు సీరియస్నెస్సే లేదు. టేబుల్ మాడిఫికేషన్ కమాండ్స్ అంటే ఆల్టర్ టేబుల్తో నేను చేయించినవన్నీ మీకు డిడిఎల్లో పీపీటీలో కనబడతాయి చూడండి. ఆల్టర్ టేబుల్, యాడ్ కాలమ్ నేమ్, దాని డేటా టైప్. ఆల్టర్ టేబుల్, డ్రాప్ కాలమ్ నేమ్, అది టేబుల్ మాడిఫికేషన్ కమాండ్స్. జాయిన్ ఆపరేషన్స్, ఆల్రెడీ నేను రిలేషనల్ ఆల్జీబ్రాలో జాయిన్ ఆపరేషన్స్ కొన్ని చెప్పాను. ఏంటవి? జాయిన్ ఆపరేషన్స్ 2 రకాలు అని చెప్పాను. ఇన్నర్ జాయిన్, అవుటర్ జాయిన్. అవునా? అవుటర్ జాయిన్లో 3 రకాలు చెప్పండి. జాయిన్ 2 రకాలు, ఇన్నర్ జాయిన్, అవుటర్ జాయిన్.
జాయిన్ లో 2 రకాలు చెప్పండి. అవుటర్ జాయిన్ లో 3 రకాలు చెప్పండి. లెఫ్ట్ అవుటర్ జాయిన్, రైట్ అవుటర్ జాయిన్, ఫుల్ అవుటర్ జాయిన్. వెరీ గుడ్ ప్రీతం. ఓకే, అది నేను ల్యాబ్లో రేపు ల్యాబ్లో చేపిస్తాను. ఓకే, సెట్ ఆపరేషన్స్ చెప్పండి. సెట్ ఆపరేషన్స్ అమ్మా, మన మ్యాథమెటిక్స్ లో సెట్ ఆపరేషన్స్. యూనియన్, ఇంటర్జెక్షన్. వెరీ గుడ్. యూనియన్, ఇంటర్సెక్షన్, సెట్ డిఫరెన్స్ అయిపోయింది అంతే. యూనియన్, ఇంటర్సెక్షన్, యూనియన్, సెట్ డిఫరెన్స్. ఓకే, సో ఇప్పుడు ప్రస్తుతానికి నేను జాయిన్ ఆపరేషన్ ల్యాబ్ చేపిస్తా, సెట్ ఆపరేషన్స్ ల్యాబ్ చేపిస్తా, తర్వాత వ్యూ సబ్ క్వెరీ ల్యాబ్ సాటర్డే కల్లా నేను యూనిట్ 3 కంప్లీట్ చేస్తా. ఓకేనా? ఈ వీక్లో యూనిట్ 4 అయిపోతుంది. డేటా టైప్స్ ఒకటి మిగిలింది. మ్యామ్ రేపు ఒక రోజులో కంప్లీట్ చేస్తారా? మరి అంతే కదా, డేటా టైప్స్ ఆల్రెడీ జాయిన్ ఆపరేషన్స్కి థియరీ అయిపోయింది, సెట్ ఆపరేషన్స్ థియరీ అయిపోయింది. ఈ 3 డేటా టైప్స్, వ్యూ, సబ్ క్వెరీ. 2 అవర్లు అయిపోతాయి. యూనిట్ 5 చెప్పుకుందాం. యూనిట్ 5 ఒకటే మిగులుద్ది. Okay, so that's it, ma. I have another class, so let me close the session. సో కొంచెం రెగ్యులర్గా ఉండండి. ఓకే, ఇవన్నీ మన చేతుల్లో ఉండేవి మనం ఖచ్చితంగా చేయాలి. మన చేతుల్లో లేని గురించి ఆలోచించడం కన్నా. ఓకేమా? సో రోజు చదవండి ఇప్పటికైనా. ఓకే, ఎప్పుడో అప్పుడు మీ కష్టం డెఫినెట్గా యూజ్ అవుద్ది. ఓకేమా? థ్యాంక్ యూ మ్యామ్. బాయ్ మా.